అబ్రాహాము భార్య పేరు శారయి, ఆ, నాహోరు భార్య పేరు మిల్కా, ఆ, ఆమె మిల్కాకును ఆ, ఇస్సాకును తండ్రి అయిన ఆ. హారాను కుమార్తె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు మనము ఒక ముఖ్యమైన ఒక స్త్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ స్త్రీ పేరు ఏం పేరంటే శారా. చెప్పండి అందరు గట్టిగా. శారా గురించి మీకు అనేక విషయాలు తెలిసి ఉన్నప్పటికీ కూడా ఈరోజు దేవుడు మరొకసారి ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. శారా ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి. ఆమెకు దేవుడు నవ్వును బహుమతిగా ఇచ్చాడంట. దేనిని బహుమతిగా ఇచ్చాడు? చెప్పండి గట్టిగా. ఈరోజు ప్రతి కుటుంబంలో దుఃఖమే ఉంది. ఏదో ఒక విషయంలో భర్త ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, అదే రీతిగా భార్య ద్వారా కావచ్చు, బంధుమిత్రుల ద్వారా కావచ్చు, ఏదో ఒక విషయంలో బాధనే కల్పిస్తుంది. కానీ శారాకు తన కుటుంబంలో నుంచి గొప్ప కార్యం దేవుడు చేస్తూ ఆమెను దేనిని బహుమతిగా ఇచ్చాడంట? నవ్వును బహుమతిగా ఇచ్చాడంట. ఈరోజు మన కుటుంబాలకు కూడా ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు నవ్వును బహుమతిగా దయచేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరా, శారా లాంటి జీవితాన్ని మనము జీవిస్తూ చక్కగా మనం ముందుకు సాగిపోవాలి. మన ఆత్మీయ జీవితంలో వర్ధిల్లితే దేవుడు మిగతా విషయాల్లో సంతోషాన్ని దయచేస్తాడు. మన ఆత్మీయ జీవితంలోనే మనం సరిగ్గా లేకపోతే మిగతా విషయాలు కూడా మనం బలహీన పడిపోయినట్లే అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి శారా ఏం చేస్తే ఆ నవ్వును దేవుడు బహుమతిగా ఇచ్చాడో మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. శారా అనే మాటకు అర్థం ఏంటంటే రాజకుమారి. చెప్పండి. శారా అనే మాటకు అర్థం ఏంటిది? రాజకుమారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజకుమారి అంటే చక్కనిది, మంచిది, చక్కనిది. రాజకుమారి అంటే మంచిది, చక్కనిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే కదా, రాజకుమార్తెలు ఎట్లా ఉంటారు? మంచిగా ఉంటారు, చక్కగా ఉంటారు. అటువంటి అర్థాన్ని వచ్చే పేరును శారాకు దేవుడు అనుగ్రహించాడు. అదే రీతిగా ఆదికాండం 11వ అధ్యాయం 29వ ప్రకారము ఆమె పేరు అక్కడ ఏం రాయబడిందంటే శారాయి అని రాయబడింది. ఏమని రాయబడింది? శారాయి. చెప్పండి అందరూ మరొకసారి. శారాయి అంటే కుళ్ళినది. చెప్పండి. కుళ్ళినది. ఏంటిది? కుళ్ళినది. ఆమెకు ముందు అర్థం ఏంటంటే, ముందు ఆమె దేవుని తెలుసుకొనక ముందు ఆమె పేరు ఏం పేరు అంటే శారాయి. చెప్పండి అందరు గట్టిగా. శారాయి అనే మాటకు ఏంటి అనే అర్థం అంటే కుళ్ళినది, అలాగే కలహప్రియమైనది. అంటే కలహము అంటే ఏంటి? ఒకరి మధ్యలో ఒకరికి గొడవ పెట్టే కుమార్తెగా పిలువబడతా ఉండింది. ఎవరు? ఈ శారాయి. ప్రియ సహోదరి సోదరా, అట్లాంటి పేరున్న ఈమెను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈమెను పేరు మార్చి ఏమని పెట్టాడు? శారా అని పెట్టాడు. ఏమని పెట్టాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, గమనించండి. ఈ శారా తన కుటుంబాన్ని ఏ రీతిగా ముందుకు నడిపించుకునిందో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇట్లా ఈ శారా అంటే మాటకు అర్థం ఏమని చెప్పాను? రాజకుమారి అని చెప్పాను. ఏమని చెప్పాను? ఒక రాజకుమారి అయిన శారా ఈమె తన కుటుంబాన్ని ఏ రీతిగా ముందుకు నడిపించుకున్నది. ముందుకు నడిపించుకున్న తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకు దేవుడు నవ్వును బహుమతిగా దేవుడు దయచేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే శారాలాగా దేవునికి అనుకూలమైన వ్యక్తిగా ఉంటే దేవుడు నీ కుటుంబానికి కూడా ఏం కలుగజేస్తాడంట? నవ్వును బహుమతిగా దయచేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నా కుటుంబంలో నవ్వు ఉండాలని కోరుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. నవ్వు ఉండాలంటే మనం కూడా ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? నవ్వుతా ఉండాలా లేదా? నాకు నవ్వే కావాలని చెప్పి చేతులైతే ఎత్తుతున్నారు కానీ ముఖం మాత్రం చెప్పండి. మంచి మాట చెప్పారు. ఎట్లా ఉందంట? మాడిపోతా ఉంది. మాడిపోయే ఆ ముఖాలు కొంచెం పక్కన పెట్టి కొంచెం నవ్వుతే చక్కగా వాక్యంలో మనం ముందుకు సాగిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. శారా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా చదవండి అపోస్తుల కార్యములు
2:7 జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 2:7 ఆ, 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 అందరూ విభ్రాంతి నొంది ఆ, ఆశ్చర్యపడి, ఆ, ఇదిగో, ఆ, మాటలాడుచున్న వీరందరూ ఆ, గలిలయులు కారా? ఆ, మనలో ప్రతివాడు ఆ, తాను పుట్టిన దేశపు భాషలో ఆ, వీరు మాటలాడుట మనము ఆ, వినుచున్నామే. ఆ, ఇదేమి ఆ, పార్టీయులు, ఆ, మాదీయులు, ఆ, ఏలామీయులు, ఉమ్, మెసొపొతేమియా, ఆ, యూదయ, ఆ, కప్పర్లికుయ, ఆ, ఆ, పొంతు, ఆ, ఆసియా, ఉమ్, ఫ్రుగియా, ఆ, పంఫులియా, ఆ, ఐగుప్తు అను ఆ, దేశీయులందరి వారు ఆ, కురేను దగ్గర ఆ. లిబియా ప్రాంతములయందు కాపురమున్నవారు. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. మెసపోతిమియా అనే గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఇక్కడ అపోస్తుల కార్యములు 2:7 8వ ప్రకారము ఇక్కడ ఒక మెసొపొటేమియా అనే ప్రాంతం ఒకటి కనిపిస్తుంది. ఆ మెసొపొటేమియా ప్రాంతానికి చెందినవాడు ఎవరు అంటే అబ్రహాము. చెప్పండి, ఎవరు? చెప్పండి గట్టిగా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే శారా తన జీవితంలో తన కుటుంబంలో నవ్వును బహుమతిగా పొందటానికి గల కారణంలో మొదటి కారణం ఏంటి అంటే, మొదటిగా శారా దేవుణ్ణి ఆశ్రయించిందంట. ఎవరిని ఆశ్రయించింది? చెప్పండి గట్టిగా. నా వైపు చూడాలి. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు నా వైపు చూడాలి. ఆమెను లేపండి అమ్మా. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. శారా మొట్టమొదటిగా ఎవరిని ఆశ్రయించింది? దేవుణ్ణి ఆశ్రయించింది. 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. శారా మొదటిగా దేవుణ్ణి ఆశ్రయించింది. ఆ తర్వాత భర్తకు విధేయురాలై దేవుని సన్నిధానంలో ముందుకు సాగింది. మొదటిగా ఎవరిని ఆశ్రయించింది? దేవుణ్ణి ఆశ్రయించింది. తర్వాత భర్తకు విధేయురాలయ్యిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, నా వైపు చూడాలి. శారా దేవుని నమ్ముకోక ముందు వాళ్ళ కుటుంబమే ఎటువంటి కుటుంబం అంటే విగ్రహారాధనకు చెందిన కుటుంబం, అన్యజనుల కుటుంబం. అయితే ఎప్పుడైతే దేవుడు శారాను అబ్రహాముని దేవుడు దర్శించి, అయ్యా మీరు ఉన్న పాటున మీ దేశం నుండి మీ ప్రాంతం నుండి మీరు లేచి నేను చూపించబో దేశానికి మీరు వెళ్ళాలి అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, అప్పుడు శారా కూడా ఏం చేసిందంటే అబ్రహామును వెంబడించింది. ఎవరిని వెంబడించింది? చెప్పండి గట్టిగా. ఎవరిని వెంబడించింది? ఒక మాట చూడండి. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడినాడు? అబ్రహాంతో మాట్లాడినాడు. నా వైపు చూడాలి అందరూ. దేవుడు ఎవరితో మాట్లాడినాడు? అబ్రహాంతో మాట్లాడినాడు. ఆ అబ్రహాము దేవుడు మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య అయిన శారాతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, శారా నా వైపు చూడు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, మనమున్న ప్రాంతం నుంచి మనల్ని బయటికి వెళ్ళమని చెప్తున్నాడు అని చెప్తానే ఈమె ఏం చేస్తుంది అంటే, చూడండి, చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిందని చెప్తూనే మొట్టమొదటిగా ఇల్లు ఖాళీ చేయాలా, ఇవన్నీ సర్దుకోవాలా, ఇంకా పిల్లలకి స్కూళ్ళు చూసుకోవాలా, ఇట్లా అని చెప్పి భర్తను ఏం చేస్తుంటారు, కొంచెం కొంచెం సనుగుతూ ఉంటారు. అయితే శారా అట్లాంటి పనులు ఏమీ చేయలే. ఒక్కసారి అబ్రహాం వెళ్ళి ఈ రీతిగా చెయ్యాలి, మనం దేవుడు చూపించు దేశానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆమె ఏమిటంటే, నువ్వు ఏ దేవుడిని అయితే వెంబడిస్తున్నావో అదే దేవుడిని నేను వెంబడిస్తున్నాను, నువ్వు దేవుడు చెప్పినట్లు చెయ్యని అబ్రహాంతో శారా చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మనం కొంచెం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడంటే, నీవు లేచి నీవున్న ప్రాంతం నుంచి నేను చూపించబో దేశానికి వెళ్ళు అని చెప్పాడు. అయితే అబ్రహాంతో ఏ ప్రాంతం అనేది చెప్పలే దేవుడు. అర్థమవుతుందా వాక్యం? జాగ్రత్తగా వినండి. అబ్రహాంతో ఏ ప్రాంతానికి వెళ్ళాలనో చెప్పలేదు. ఇప్పుడు అదే అబ్రహాం వచ్చి శారాతో చెప్తున్నాడు, శారా మనల్ని దేవుడు వెళ్ళమన్నాడు అన్నప్పుడు ఎక్కడికి అని అడిగింటదా లేదా? ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింటదా? అప్పుడు అబ్రహాం ఏమన్నాడు చెప్పండి? నాకు నీకే తెలియదు, మళ్ళా నన్ను రమ్మంటున్నావు, మన ఆస్తినంతా తీసుకొని పోదామంటున్నావు, అసలు ఊరేందో ప్రాంతం ఏదో తెలుసుకోవాలి కదా.
చూడండి, ముఖ్యంగా ఎవరికైనా ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి, మొట్టమొదటిగా భర్త వెళ్ళి ఏం చేస్తాడు? ఏ ఊరికైతే ట్రాన్స్ఫర్ వచ్చిందో ఆ ఊరికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూస్తాడు, అక్కడ పరిస్థితులను చూస్తాడు, అక్కడ వాతావరణాన్ని గమనిస్తాడు, స్కూళ్ళు ఎట్లా ఉన్నాయని గమనిస్తాడు, దాని తర్వాత ఒక ఇల్లు తీసుకోవాలని చూస్తాడు. ఇవన్నీ కదా గమనిస్తారు. కానీ ఇప్పుడు అబ్రహాం వచ్చి చెప్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే శారా అబ్రహాం దగ్గర ఏం లేదు, జవాబు లేదు. అబ్రహాం దగ్గర ఏం లేదు? చెప్పండి గట్టిగా, జవాబు ఉందా లేదా? లేదు. కానీ శారా అబ్రహాముని ఏం చేస్తుందంట? వెంబడిస్తా ఉంది. నువ్వు ఏ దారినైతే వెళ్తావో నేను కూడా అదే దారిలో నీతో పాటు వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దైవ పిలుపుకు లోబడ్డాడు, దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీవు ఉన్న ప్రాంతంలో నుంచి నువ్వు లేచి నలవాలి అంటనే అబ్రహాము దైవ పిలుపుకు లోబడినట్లుగా శారా కూడా మనతో మాట్లాడింది సజీవుడైన దేవుడు, రాయో రప్పో కాదు, సజీవుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడని చెప్పి ఈమె కూడా ఆ దైవ పిలుపుకు భర్తకు లోబడి ఏం చేసిందంటే తాను ఉన్న ప్రాంతం నుంచి తాను కూడా బయలుదేరి అబ్రహాంతో పాటు ప్రయాణమై వెళ్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ సౌరి సౌడా జ్ఞాపకం చేసుకోండి, ప్రియ సౌరి సౌడా ఎంత గొప్ప విధేయత చూపిస్తా ఉంది, భర్త పట్ల ఎంత విధేయత చూపిస్తా ఉంది, భర్తకు లోబడే తత్వాన్ని ఆమె చూపిస్తా ఉంది. అదే విధంగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? సంఘంతో పాటు నువ్వు నడవాలి. సంఘము శ్రమల్లో నడుస్తుందా? నువ్వు కూడా శ్రమల్లో నడవాలి. సంఘము ఇబ్బందుల్లో నడుస్తుందా? నువ్వు కూడా ఇబ్బందుల్లో నడవాలి. నేను రాను అనే మాటను నువ్వు చెప్పకూడదు. నీ దేవుడైన యెహోవా పిలుపుకు నీవు లోబడే వ్యక్తిగా ఉండాలి. లోకానుసారమైన జీవితాన్ని తలంచుకుంటూ లోకానుసారమైన తలంపులు నీలో ఉన్నట్లయితే నువ్వు దేవుని పిలుపుకు లోబడలేవు. దేవుని పిలుపుకు లోబడాలి అంటే దేవుణ్ణి అనుసరించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సౌరి సౌడా చూడండి, నా వైపు చూడండి, గమనించండి. దేవుడు అబ్రహామును ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపిస్తూ ఉండగా ఈ శారా కూడా ఏం ఆలోచన చేసిందంటే దేవుడు అబ్రహామును నడిపిస్తున్నాడు కాబట్టి ఆ త్రోవలో నేను కూడా నడుస్తాను, నా ఆత్మీయ జీవితాన్ని కూడా నేనేం చేసుకుంటాను, అబ్రహాము లాగా ముందుకు కొనసాగిస్తాను. ఈరోజు ఎంతవరకు కుటుంబాల్లో ఒకరు వెంబడించిన తర్వాత అదే దేవునిలో కొనసాగుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తలంపులు కలిగి ఉన్నారు. కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తలంపులు. అలా ఉంటే నీ కుటుంబంలో దుష్టుడు చోటు చేసుకుంటాడు తప్ప దేవుని ఆశీర్వాదం, దేవుని కృప ఉండదు. నేను నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడటం లేదు. గమనించండి ప్రియ సౌరి సౌడా, దేవుడు అందించిన మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఆత్మీయ జీవితంలో సరిగ్గా ఉంటే నీ కుటుంబం అన్ని విషయాల్లో ముందుకు సాగుతుంది. నువ్వు అనే వాడివి ఆత్మీయ జీవితంలో చక్కగా ఉన్నావు అంటే నీ భార్య, నీ పిల్లలు, నీకు సంబంధించిన వాళ్ళు కూడా చక్కగా నిన్ను అనుసరించే వ్యక్తిగా ఉంటారు. నీవే ఆత్మీయ జీవితంలో సరిగ్గా లేకపోతే ఇంకా మిగతా పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎప్పుడైనా ఆలోచన చేశావా? నా ఆత్మీయ జీవితం ఏంటి? సరిగ్గా ఉందా నా ఆత్మీయ జీవితం? చూడండి, శారా ఏం చేస్తుంది? భర్తను అనుసరించే వ్యక్తిగా ఉంటుంది, దేవుని చిత్తాన్ని అనుసరించే వ్యక్తిగా ఉంటుంది. ఒక స్త్రీ కుటుంబాన్ని పాడు చేసుకోవాలన్న తనే, కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలన్న తనే. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. ప్రపంచమంతా నా వైపు చూడాలి. ప్రపంచమంతా తన భర్త చెడ్డవాడు అన్నా సరే భార్య చెడ్డది నా భర్త చెడ్డవాడు అనదంట. ప్రపంచమంతా చెడ్డోడు, ఎందుకు పనికిరాడు, అది ఇది అన్నా కానీ భార్య ఏమాత్రం ఎప్పుడు నా భర్త చెడ్డోడు అనదంట. భార్య ఏమంటుందంట? నువ్వేంటో నాకు తెలుసు. ఏమంటది? నువ్వేంటో నాకు తెలుసు.
నువ్వేంటో నాకు తెలుసు, ప్రపంచమంతా ఈ పనికిరాడు, వేస్ట్ అని చెప్పినా కానీ భార్య అంటదంట నా భర్త బెస్ట్ అంటది. ఏమంటది చెప్పండి గట్టిగా. ఎంతమంది అంటున్నారో నాకైతే తెలియదు కానీ ప్రియ సహోదరి సహోదరా, ఇంటికి యజమానుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన చేసే కష్టాన్ని గ్రహించాలి, ఆయన పడే వేదనని గ్రహించాలి. గమనించండి, భార్యకు భర్త యొక్క ప్రతి బలహీనత తెలుస్తుంది కూడా. ఎందుకంటే భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు కాబట్టి, వారి జీవితంలో ప్రతి విషయాన్ని తన భార్యతోనే చెప్పుకుంటాడు కాబట్టి ప్రతి విషయం ఆమెకు తెలుస్తూనే ఉంటుంది. భార్య దగ్గర పురుషుడు దాచిపెట్టాల్సినది ఏదైనా ఉంటే వాడు దాచిపెట్టినా కానీ కొద్ది రోజులకి ఏమవుతుంది, అది ఎట్లా ఒకట్లా తెలిసిపోతుంది. గమనించండి, ప్రపంచమంతా నిష్ఠూరపరిచిన, ప్రపంచమంతా ఇత పనికిరాడు అన్నా కానీ భార్య అంటదంట నా భర్త బెస్ట్ అంటదంట. గమనించండి. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక భార్య తన కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే భర్తను నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అట్లా చేస్తావు, నువ్వు ఇట్లా చేస్తావు అని చెప్పి భర్తను ఎప్పుడు నిందిస్తూ ఉంటే భార్యకు భర్తకు మధ్యలో ఏమొచ్చేస్తుంది, చాలా దూరం పెరిగిపోతుంది. అవునా కాదా? ఏమ్మా నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? అయ్యా నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? అర్థం చేసుకోండి, దూరం పెరిగిపోతుంది. అదే భార్య ఆయన ఎన్ని తప్పులు చేసినా సహిస్తూ ఓర్చుకుంటూ నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలని ఆలోచనతో ఉంటే, ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని విధాలుగా ఆటంకాలు మధ్యలో వచ్చినా, వాటన్నిట్లో కుటుంబాన్ని కట్టుకోవాలనే ఒక ఆలోచన వస్తే అన్నిటినీ ఏం చేస్తుందంట, భర్తను క్షమించి 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 ముందుకు సాగిపోతుంది. కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళు, శారా భర్త చెప్పాడు, అయ్యా అమ్మా మనం లేచి మనం ఉన్న ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి అని అన్నప్పుడు, శారా ఎందుకు వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏమి ఈ ప్రాంతంలో ఉంటే పరిస్థితులు అనుకూలంగా ఉండవా, ఈ ప్రాంతంలో ఉంటే నా కుటుంబస్తులందరూ నా దగ్గరే ఉన్నారు కదా, ఈ ప్రాంతంలో ఉంటే అనేక దినాలుగా మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి ఈ వాతావరణానికి అనుకూలమైపోయాం కదా అని చెప్పి మాట్లాడలే. భర్త ఎలాగ వెళ్ళాడో అలాగే తన జీవితాన్ని కూడా ఏం చేయాలనుకున్నది, కొనసాగించాలనుకున్నది. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, జ్ఞానురాలు తన ఇల్లును, చెప్పండి గట్టిగా, మూడురాలు తన ఇల్లును ఏం చేస్తుందంట. ఇల్లు అంటే కుటుంబం. ఏంటిది చెప్పండి గట్టిగా. ఇల్లు అంటే ఏంటిది? కుటుంబం. ఈ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలంట? జ్ఞానంగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ప్రతి విషయానికి సనక్కూడదు, గొనక్కూడదు. శారా ఈ పని చేసింది కాబట్టే శారాను దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఉన్నతంగా ఆమె జీవితంలో గొడ్రాలు అనే పదాన్ని తీసి పడేశాడు. ఆమె జీవితంలో గొడ్రాలు అనే పదం ద్వారా బాధ ఉండేది. దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇవి చేసింది కాబట్టి నవ్వును బహుమతిగా ఇచ్చాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరా, జ్ఞాపకం చేసుకో, నీ కుటుంబాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు. కుటుంబం అంటే నీకు ఇచ్చిన కుటుంబాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. నీ కుటుంబాన్ని నువ్వు బాగానే చూసుకుంటున్నావు. నేను చెప్పేది ఆత్మీయ కుటుంబం, సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి సహోదరా, నీ సంఘం పట్ల నీవెంత బాధ్యతతో ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. శారా దేవుని చిత్తానికి లోబడుతూ ముందుకు సాగింది. నువ్వు ఈ దేవుని చిత్తానికి లోబడుతూ నీ సంఘంతో నీవు కొనసాగుతున్నావా? బాగా వినండి ప్రియ సహోదరి సహోదరా, నీ సంఘంతో నువ్వు చక్కగా ముందుకు సాగాలనే మాటలు ఈరోజు నీకు వినపడుతున్నాయి.
నీ సంఘంతో ఒక ఐక్యత కలిగి ఉండాలనే మాట దేవుడు నీకు మరీ వినిపిస్తున్నాడు. నీ ఐక్యత ఎక్కడ తినిందో, నీ సహవాసం ఎక్కడ తినిందో అక్కడ నువ్వు సరి చేసుకుంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో మరలా మునుపటి నవ్వును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. భర్త పట్ల ఆమె ఏం చూపించిందంట? విధేయత చూపించింది. ఏం చూపించింది? గట్టిగా చెప్పండి. ఏం చూపించింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని చదివి వినిపించండి. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. భర్త మాటకు విధేయత చూపిస్తుంది. ఎవరు? శారా. చెప్పండి, ఎవరు? చెప్పండి గట్టిగా. మన దేవుడు మనకు ఏమై ఉన్నాడు? చెప్పండి గట్టిగా. సంఘానికి దేవుడు ఏమై ఉన్నాడు? గట్టిగా చెప్పండి. అయ్యా పురుషులారా నోరు తెరవండి. ఏమై ఉన్నాడు? గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. శారా తన భర్త అయిన అబ్రహాముకు లోబడినట్లుగా మనము సంఘముగా మన భర్త అయిన దేవునికి ఏం చేయాలంట? లోబడాలి. లోబడే తత్వము ఎవరిలో కనిపించాలి? మాలో అని తప్పించుకోవద్దు. నాలో. చెప్పండి అందరూ చెప్పండి. నాలో. చెప్పండి గట్టిగా. నాలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ తన భార్య శారా ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే ఏం చేస్తుందంట? వెంబడిస్తా ఉంది. మనం ఆలోచన చేసి మనం ప్రయాణించాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రయాణమై వెళ్ళేటప్పుడు, నా వైపు చూడాలి. మనం ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఒకటి ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. నా జీవితంలో ఏది చేసినా దేవుడు ఘనంగా మహిమకరంగా జరిగిస్తాడు అనే విశ్వాసం ఎవరిలో ఉండాలి? ఇప్పుడు చెప్పండి గట్టిగా. నాలో ఉండాలి. గమనించండి. నేను ప్రయాణమై వెళ్తున్నాను. నా ముందర ఒక లోయ ఉంది. దేవుడు చెప్తున్నాడు నువ్వు వెళ్ళు అంటున్నాడు. నేను అనుకుంటున్నాను ఇక్కడ వెళ్తే ఏమవుతాను అనుకుంటున్నాను? పడిపోతాను అనుకుంటున్నాను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీ ఇద్దరు రాండి నాన్న, మీ ఇద్దరు రాండి. దేవుడు నాతో ఏం చెప్తున్నాడు? వెళ్ళమని చెప్తున్నాడు. అయ్యా నోళ్ళు తెరండి. ఏం చెప్తున్నాడు దేవుడు? ఇప్పుడు నా ఎదుట ఏముంది? ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా నన్ను చూస్తున్నారు. అయ్యా అక్కడ ఏముందని చెప్తున్నారు. కానీ దేవుడు నాతో చెప్తున్నాడు వెళ్ళమని చెప్తున్నాడు అని చెప్పాడు. అన్నా ఇటు చూడు, నన్ను వెళ్ళమని చెప్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్తే ఇద్దరు వస్తారా? చెప్పండి. ఇంకా సంఘానికి నువ్వేం లోబడినట్టు, నీలో ఏం విశ్వాసం ఉన్నట్టు ఉందా? మరి ఇట్ట చెప్పాలనో అర్థం కావట్లే కదా. విశ్వాసం ఉంటే నేను పోయేటప్పుడు నా వెనకాల నువ్వు కూడా ఏం చేస్తావు? విశ్వాసం లేకపోతే కన్ఫ్యూజన్లో ఇక్కడే ఆగిపోతావు నువ్వు. ఇంకా నిన్ను చూసి ఈయనను చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, అట్లే ఆగిపోతారు తప్ప ముందుకు అడుగు వేయలేరు. పేతురు సముద్రంలో నేను నడుస్తాను తండ్రి అని అడిగినప్పుడు దేవుడు యేసు ప్రభు పేతురు యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. పేతురు, నీకింత విశ్వాసం ఉందా? నీలో విశ్వాసం ఉంటే నీ అడుగు వేసి
నా దగ్గరికి రా అని చెప్పాడు. సరే అని చెప్పి పేతురు ఓడలోంచి మొట్టమొదటి అడుగు వేసేటప్పుడు కొంచెం భయమైనప్పటికీ కూడా అడుగు వేసి, అడుగు తర్వాత అడుగు వేసి నడవడం ప్రారంభించాడు. చూడండి ప్రియ సహోదరుడా, అప్పుడు యేసును చూసి ఆయనలో ఏమనుకున్నాడంటే, నాలో ఎంత విశ్వాసం ఉంది. ప్రియ సహోదరుడా, నీలో కూడా ఏముండాలి చెప్పండి గట్టిగా. నువ్వు దేవునికి విధేయత చూపించినట్లయితే, నువ్వు దేవుడిని విశ్వాసంతో నమ్మినట్లయితే, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ గుంతుంది, అయినా సరే నేను ఏం చేయాలనుకుంటున్నాను, నడవాలనుకుంటున్నాను. నా కాపరిని చూసి నేను కూడా ఏం చేయాలనుకుంటున్నాను. అయ్యా నువ్వే పడిపోతున్నావు, నువ్వే గుంతలు పడిపోతావు, ఇంకా నువ్వు పడిపోయింది కాక నన్ను కూడా పడగొడతావా అని ఆశంతో నువ్వు ఆగిపోయావు. సరే ఇంకా మీరు ఆగిపోయారు, సరే ఇంకా నేనైనా దాటుతానని చెప్పి నేను అడుగేస్తానే. దేవుడు తన చెయ్యి ఏం చేశాడు చెప్పండి గట్టిగా. దేవుడు ఏం చేశాడు, తన చెయ్యిని కింద అడ్డుగా పెట్టాడు. నేను ఎప్పుడైతే అడుగు పెట్టానో అప్పుడు ఎవరు చేతిలో పెట్టాను నేను అడుగు. ఇప్పుడు నేను పడిపోతానా చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను యువతలకు వచ్చాను, నేను దాటుకున్నాను. ఇదంతా ఎవరు చూశారు? వీళ్ళు చూశారా లేదా? ఇప్పుడు అర్రే నేను దాటింటే బాగుండే, సేవకునితో పాటు నేను పోయింటే బాగుండే అని ఇప్పుడు అడుగేస్తే లాభమా చెప్పండి. చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాని విశ్వాసము గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, చాలా ముందుగానే చూసింది. దేవుడు గొప్ప దేవుడు. నా భర్తతో ఆయన మాట్లాడాడు. నేనున్న ప్రాంతంలో ఇన్ని వసతులున్నా నాకు, నేనున్న ప్రాంతంలో ఇంత అలవాటైన నాకు, నేనున్న ప్రాంతంలో ఏ ఇబ్బంది వచ్చినా చూసుకునే నా బంధువులు ఉన్నారు, ఇవన్నీ నాకు ఇక్కడ ఉన్నాయి. కానీ నా భర్త చెప్తున్నాడు, దేవుని పిలుపుకు లోబడి బయలుదేరాలని చెప్పాడు. నేను కూడా ఏం చేయాలి, విధేయురాలై నేను కూడా బయలుదేరాలని ఆమె కూడా బయలుదేరుతుంది. బయలుదేరే మధ్యలో ఈమెలో ఏం కనిపిస్తా ఉందంటే విశ్వాసము కనిపిస్తా ఉంది. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కనిపిస్తా ఉంది ఆమెలో? మనలో కూడా ఏం కనిపించాలి? కనిపిస్తుందా? ఎంత విశ్వాసం ఉండాలంట చెప్పండి అయ్యా. ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజ ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా. దేవుడు ఆఖరికి ఎక్కడికి వచ్చాడంటే, మనల్ని రాబోయే రోజుల్లో అప్పుడుండే విశ్వాసం వేరు. క్రమక్రమంగా అప్పుడు టెంకాయ అంత ఉండేదేమో విశ్వాసం. అది కాస్త తగ్గిపోయి ఆఖరికి ఎంతకు వచ్చింది? ఇంకా మన తర్వాత వాళ్ళకి ఎంత ఉంటుందో మరి చెప్పలేం. కానీ ప్రియ సహోదరి సహోదరా, ఆఖరికి ఎంత విశ్వాసం ఉండాలని చెప్పాడు? అంత విశ్వాసం ఉంటే చాలు. శారా జీవితంలో వచ్చిన నవ్వు జీవితంలో కూడా నవ్వు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక త్వరగా చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదివి వినిపించండి. 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము యజమానుడు అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమని పిలుస్తుందంట అబ్రహామును? చెప్పండి, ఏమని పిలుస్తుందంట అబ్రహామును? నీ దేవుడిని నువ్వు కూడా ఏమని పిలిచాలా? యజమానుడా నా యేసు రాజా
రాజుడా. రండి మాతో పాటు కలిసి, యజమానుడా నా యేసు రాజుడా, తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. నా తలపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. పాడు, నీ కోసం జీవిస్తున్నా, నిన్ను నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా. పరలోకం తెరచితివా, నాకై పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా. యజమానుడా పడు, నా యేసు యజమానుడా నా యేసు రాజుడా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమని పిలవాలి మన దేవుడైన యెహోవాను? నువ్వు విధేయత చూపిస్తే, మనం విధేయత చూపిస్తే అంట, కొంతమంది ఇళ్లలో స్త్రీలు వాళ్ళ భర్తను ఏమని పిలుస్తారో కొంతమంది, నేను కొంతమంది చెప్పడం విన్నా. కొంతమంది మామ అని పిలుస్తారు, కొంతమంది బావ అని పిలుస్తారు, కొంతమంది రకరకాలుగా పిలుస్తారు కదా. ఆ పిలుపుకు వాళ్ళు లోబడి ఎక్కడ పిలిచినా సరే వెంటనే ఎవరి వైపు చూస్తారు? భార్య వైపు చూస్తారు. గమనించండి, మనము విధేయత కలిగి నా వైపు చూడాలి. మనము విధేయత కలిగి మన సంఘం పట్ల మనం కూడా విధేయత కలిగి ఈ సంఘంలో మోకరించి ప్రార్థన చేసి యజమానుడా అని చెప్పి ఆయన వైపు చూస్తేనంట, అబ్రహాము శారాను ఆశీర్వదించినట్లు యజమానుడు అని నువ్వు పిలుస్తాని దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో కూడా నవ్వును ప్రసాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ప్రియ సౌరి సౌడా, జీవితంలో ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఉన్న ప్రాంతంలోనే ఉంటే ఆశీర్వదించబడలేవని చెప్పి దేవుడు ఆ ప్రాంతం నుంచి నిన్ను లేవనెత్తి ఒక మంచి సంఘంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. ఈ సంఘంలోకి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు కూడా శారాలాగా భర్తకు విధేయత చూపినట్లుగా నీ దేవుడైన యెహోవాకు విధేయత చూపించి నా యజమానుడా అని నువ్వు కూడా ఆయన పిలిచినట్లయితే శారా జీవితంలో పోగొట్టుకున్న నవ్వు తిరిగి అనుగ్రహింపబడినట్లుగా నీకు కూడా దేవుడు అదే నవ్వును నీ కుటుంబానికి అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునేంత వరకు ఎన్ని ఇబ్బందుల గురించి ఆలోచన చేసే తల్లిదండ్రులు ఉన్నారు, ఎన్ని ఆటంకాల గురించి ఆలోచనలు చేసే తల్లిదండ్రులు ఉన్నారు. అయ్యో దుఃఖమేనా, అయ్యో బాధనేనా, అయ్యో ఇబ్బందేనా అని చెప్పి ఆలోచన చేస్తూ ఎన్నో సార్లు రాత్రులు నిద్ర పట్టక అయ్యో అని చెప్పి ఏడ్చి 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 నిద్ర లేక బయట ఎవరితో చెప్పుకుంటే
ఈ బాధలు తీరేటి కాదని చెప్పి వాళ్ళు పండుకున్న ఆ దిండుకు తెలుసు ఎంత కన్నీరు ఆ దిండులో ఉంటుందో. కానీ ప్రియ సహోదరి సహోదరా, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్నేం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు. ఆయన బాధ కూపంలో నుంచి నిన్ను తీసుకుని వచ్చి ఒక మంచి సంఘంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. ఈ నువ్వు విధేయత కలిగి ఇక్కడ మోకరించి, ప్రభువా నా యజమానుడా, నా తండ్రి అని ఆయన వైపు చేతులు ఎత్తితే దేవుడు నీ దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరగాలి అంటే నీ సంఘంలో నువ్వు ఏం చూపించాలంట? విధేయత చూపించాలి. ఏం చూపించాలి? చెప్పండి గట్టిగా, అందరూ గట్టిగా చెప్పండి. చూపించాలి. చూపిస్తామా వద్దా? మా వాక్యం వింటున్నా మీరు చెప్పండి, చూపించాలి. మంచి అనేది నువ్వు ఎంత చేసినా సరే ఏదో ఒక రీతి మళ్ళా నీ దగ్గరికి బహుమతిగా వస్తుంది. ఆ మంచి నీ దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఏముండాలంట? విధేయత కనిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా తన నవ్వును తిరిగి పొందుకోవటానికి శారా ఏం చేసిందంట? దేవుణ్ణి ఆశ్రయించింది, భర్తకు విధేయత చూపించింది. రెండవదిగా త్వరగా చదువుకుంటూ ముందుకు సాగిపోదాం. మనము ముందుకు సాగిపోదాం. ఆదికాండము 12వ అధ్యాయం 11వ వచనాన్ని చదివినిపించండి. ఆదికాండము 12వ అధ్యాయం 11వ వచనం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని నేను ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతికించెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నా సహోదరువని దయచేసి చెప్పమ్మా. నేను చూడాలి, జాగ్రత్తగా వినండి. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశించి కానాను దేశానికి నడిపించాడు. అయితే కానాను దేశంలో కరువు వచ్చింది. ఏమొచ్చింది? ఏ దేశంలో కరువు వచ్చింది? నా వైపు చూడాలి, అందరూ చెప్పాలి. ఏ దేశంలో కరువు వచ్చింది? కానాను దేశంలో కరువు వచ్చింది. అయితే కానాను దేశంలో కరువు వచ్చిందని చెప్పి వీళ్ళు ఎక్కడికి పోయినారు? ఐగుప్తు దేశానికి పోయినారు. ఎక్కడికి పోయినారు? ఐగుప్తు అంటే ఏంటి? ఐగుప్తు అంటే ఏంటి చెప్పండి అందరికీ. కానాను దేశం అంటే దేవుడు ఆశీర్వదించే దేశం, దేవుడు ఆశీర్వదించిన దేశం. ఆ దేశంలో కరువు వచ్చినా ఇబ్బంది వచ్చినా అక్కడే ఉండాలి మనం. కానీ వీళ్ళు అక్కడ ఉండకుండా ఎక్కడికి వచ్చారు? మళ్ళా చెప్పండి అమ్మా, కనికరమ్మా, నా వైపు చూడాలి. ఎక్కడికి వచ్చారు వీళ్ళు? మళ్ళా ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశానికి రావచ్చా రాకూడదా? ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. ఈరోజు నువ్వు కూడా ఐగుప్తు దేశంలో నుంచి ఎక్కడికి వచ్చావు? బయటకు వచ్చావు. కానీ మళ్ళా నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నావు? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చావు, మళ్ళా నువ్వు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నావు. అయితే మీరు కూడా ఐగుప్తు దేశానికి పోవాలనే ఉన్నారు. నేను బయటకు వచ్చాను అయ్యా, ఇప్పుడు మళ్ళా నేను ఐగుప్తు దేశానికి పోను, నేను కానానులోనే ఉంటానని ఒకరైనా చెప్పినారా? ఐగుప్తు దేశంలో చెప్పితే బయటకు వచ్చామయ్యా, మళ్ళా మేము ఎక్కడికి పోవాలనుకుంటున్నాం? చెప్పండి. ఏం పురుషులారా, మీరు చెప్పరా? ఎక్కడికి పోవాలనుకుంటున్నాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. వీళ్ళు ఎక్కడికి పోయారంటే ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళక ముందు
ఆ దేశంలోకి వెళ్ళక ముందు ఇక్కడ అబ్రాహాము శారా దగ్గర నిలబడ్డాడు. శారా దగ్గరికి వచ్చి అబ్రాహాం అంటున్నాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, అది నాకు తెలుసు, నువ్వు నా భార్యవే కదా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, అయితే నువ్వు నీకున్న అందాన్ని బట్టి ఆ ఐగుప్తులో వాళ్ళు నన్ను చంపి నిన్ను తీసుకుపోవచ్చు, కాబట్టి నేను చనిపోకుండా ఉండాలి అంటే నువ్వు ఏమని చెప్పాలి, నన్ను ఎవరని చెప్పాలి, సహోదరుడు అని చెప్పమని చెప్పింది. ఏమని చెప్పమని చెప్పింది? శోధన ఎవరో తీసుకురాని అవసరం లే, మనమంతకు మనమే చాలు కదా. మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలతోనే మనం ఏం తెచ్చేసుకుంటూ ఉంటాం? చెప్పండి గట్టిగా. అయ్యో ఈ శోధన వస్తుంది, ఈ శోధన బట్టి మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఈ శోధనలోంచి బయటికి వేస్తాడనే ఆలోచన మనకు వస్తుందా? లేదు. ఆ ఆలోచన కంటే ముందు ఇంకొకటి వస్తుంది. ఏమొస్తుందంటే, అరే ఈ శోధనలో మన బంధువులను అడుగుదాం, మన స్నేహితులను అడుగుదాం, మన పొరుగు వారిని అడుగుదాం, ఎలా తప్పించుకోవాలని ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం. మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ అబ్రహాము కూడా అదే నిర్ణయం తీసుకున్నాడు. వెళ్ళాల్సిన కానాను దేశంలో దేవుడు ఉన్నాడు. అక్కడ కరువును దేవుడు తప్పించాడు. ఎందుకంటే నిన్ను పరిశోధించడానికి, నిన్ను పరిశీలించడానికి. ఇప్పుడు కరువు వచ్చింది కదా, నువ్వు ఇక్కడ ఉంటావా ఉండవా అని చెప్పి నిన్ను పరిశీలించినప్పుడు నువ్వు అక్కడ ఉండాల్సింది పోయి ఎక్కడికి వచ్చావు ఇప్పుడు? చెప్పండి గట్టిగా. రావచ్చునా? చెప్పండి, రావచ్చునా? ఒక సందర్భం చెప్తాను చూడండి, జాగ్రత్త వినండి. కొన్ని మైళ్ళు దూరం దాటి ఒక ఆయన ఒక అడవిలోకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? అడవిలోకి వెళ్ళాడంట. కొన్ని మైళ్ళు దాటేసి అడవి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ చిన్నప్పుడు విన్నాడంట, అడవి లోపల ఒక వరాలిచ్చే చెట్టు ఉందంట. చిన్నప్పుడు విన్నాడు. ఈయన నడుచుకుంటూ కొన్ని మైళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి వరాలిచ్చే చెట్టు దగ్గరికి పోయాడు. చూడండి, శోధన ఎట్లా తెచ్చుకుంటాడు అనే దాని గురించి చెప్తున్నాను. చిన్నప్పుడు విన్న ఆ వరాల చెట్టు దగ్గరికి పోయి, అబ్బా వరాలు ఇచ్చే చెట్టు దగ్గరికి నేను వచ్చేసానని చెప్పి ఆ చెట్టు కింద కొంచెం సేద తిని తన మనసులో ఒక మాట అనుకున్నాడంట. ఇంత దూరం నేను నడిచి వచ్చాను కదా, అలసిపోయాను, ఇప్పుడు మంచి భోజనం ఉంటే బాగుంటుంది అనుకున్నాడంట. ఎక్కడ అనుకున్నాడు? తన మనసులో అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మంచి భోజనం ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాడంట. అనుకున్న తోడనే మంచి భోజనం వచ్చేసిందంట ఆయన ముందుకి. వచ్చేస్తానే అబ్బా ఎంత మంచి భోజనం ఉంది అని చెప్పి తిన్నాడు. తిన్న తర్వాత ఏం కావాలా? ఇప్పుడు చల్లటి నీళ్ళు వస్తే బాగుండు అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? చల్లటి నీళ్ళు వస్తే బాగుండు అని అనుకుంటా వెంటనే ఒక కుండలో మంచి చల్లటి నీళ్ళు వచ్చేసేయండి. ఇప్పుడు తిన్నాడు, తాగిన తర్వాత అబ్బా ఇంత బాగా తిన్నాను, ఇంత బాగా తాగాను కదా నీళ్ళు, ఇప్పుడు పండుకోవడానికి ఒక ఉయ్యాలుంటే బాగుండు అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? రైట్. ఈయన అనుకున్న తోడనే ఆ చెట్టు వేరుల్లో నుంచి, ఆ కొమ్మల్లో నుంచి ఒక మంచి ఉయ్యాలు వచ్చేసిందంట. ఏమొచ్చింది? ఇప్పుడు తిన్నాడు, తాగాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఉయ్యాలెక్కి పండుకున్నాడు. ఇంతవరకు అంతా బాగానే జరిగింది, బాగుంది. ఇప్పుడు వరకు కూడా ఆలోచనలు కూడా చక్కగానే బాగున్నాయి కదా. తినడం, తాగటం, ఉయ్యాల్లో పండుకోవడం, ఎవరికి రావాలి ఆ సుఖం కదా. ఇంతవరకు అంతా బాగానే జరిగింది, బాగానే ఉంది. అయితే పండుకున్న కొద్దిసేపటికి ఆలోచన వచ్చిందంట. ఒక ఆలోచన, ఇంత భయంకరమైన అడవిలో ఏదైనా క్రూరముగాలు వస్తాయేమో అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? అనుకున్న తోడనే ఒక సింహం వచ్చి ఎదురుగా నిలబడ్డదంట. ఏమొచ్చి నిలబడ్డది? అప్పుడు దాకా మంచి ఆలోచన చేసినాడు, మంచి ఆలోచన చేయాలి కదా. ఎదురుగొచ్చి నిలబడ్డది. అది ఏం తినలే, చూస్తా ఉంది. చూస్తున్నదని చెప్పి ఈయనేమనుకున్నాడంట తన మనసులో, అరే ఇది చూస్తా ఉంది, గబుక్కనే ఏమైనా తినేస్తాదేమో అని అనుకున్నాడు. అనుకున్న తోడనే అదేం చేసింది?
శోధన ఎవరో తెచ్చి పెట్టిన అవసరంలే మనకు. మనంతకు మనమే మన ఆలోచనలు బట్టే మనం ఏం తెచ్చుకుంటూ ఉంటాం. అవునా కాదా? చెప్పండి ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా. ఇక్కడ శారా కూడా అదే చేస్తుంది, అబ్రాహాము కూడా అదే చేస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించి మమ్మల్ని ఆ ప్రాంతంలో నుంచి లేచి బయటికి రమ్మని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు అని అప్పుడు ఆలోచన చేసిన వాళ్ళు అదే ఆలోచనలతో కానాను దేశంలో ఉంటే పర్వాలే, ఈ కరువు వచ్చిందని చెప్పి, బాధ వచ్చిందని చెప్పి ఇంకో దేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళ ఆలోచనలు చూడండి ఎట్లా మారిపోతున్నాయో. నయోమి కూడా అట్లనే ఆలోచన చేసింది. బెత్లెహేములో ఉండవలసింది పోయి మోయాబు దేశానికి వెళ్ళింది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, కరువు వచ్చినా నా వైపు చూడాలి. కరువు వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నా ఇదే సంఘంలోనే ఉండాలి. నువ్వు బయటికి అనే ఆలోచన నీకు రాకూడదు. చాలా మంది శ్రమలు తాళలేక, శ్రమల్లో నడవలేక ఇటు చూస్తున్నారు, అటు ఇటు చూస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోండి. శోధనలో నిలబడలేకపోతుంది శారా. చెప్పొచ్చు కదా, నా వైపు చూడాలి, చెప్పొచ్చు కదా, అయ్యా దేవుడు మనల్ని ఆ ప్రాంతంలోంచి నడిపించాడు, ఈ కరువులో కూడా నడిపించలేడా? ఈ కరువులో కూడా దేవుడు సహాయం చేయలేడా? ఈ కరువులో కూడా దేవుడు మనకు ఆహారం దయచేయలేడా? ఈ మనల్ని దేవుడు చూసుకోలేడా? నడిపించిన దేవుడు గొప్ప దేవుడు కదా. ఆనాడు నేను నీతో విశ్వాసంతో వచ్చాను, ఇప్పుడు కూడా నేను ఇదే విశ్వాసంతో చెప్తున్నానని భర్తకు చెప్పొచ్చు కదా. చెప్పలే. కొంతమంది ఏం చేస్తారు, ఏదైనా శోధన వస్తే సంఘంలో చెప్పరు, దాసునికి చెప్పరు. ఆ శోధన ఏం చేస్తారు, కప్పెట్టేస్తారు. నువ్వు పడుకో, శోధన చుక్కపోనుకో, తర్వాత చూసుకుందాంలే. మీరు దాన్ని కప్పెట్టేస్తారు. అది ఊరుకుంటుందా? చెప్పండి, అది ఊరుకుంటుందా? నువ్వు ఎంత కప్పెట్టినా అది నీ మీద దాడి చేస్తూనే ఉంటది. అది పెద్ద తర్వాత అప్పుడు ఎవరి దగ్గరికి, అప్పుడు నిలబడి అయ్యా మా గురించి శోధన వచ్చినప్పుడే చెప్పుకోవచ్చు కదా, ఎందుకు కప్పెడుతున్నావు? శారా సరే నువ్వు నా అన్ననే చెప్తాలే అని చెప్పింది. సరే అని చెప్పి ఈయన ఏం చేస్తున్నాడు, నేనేం చేస్తున్నాడు, ఇట్లనే ఒక ఆయనకి చెప్పింది బైబిల్ గ్రంథం. ఎవరికి చెప్పింది? ఇట్లనే ఒక ఆయనకి తల చెప్తే ఆయన కూడా తల ఉప్పేశాడు ఇట్లా. ఎవరు చెప్పండి గట్టిగా. అవ్వ తిన్నది, సాతాను చెప్తాను ఏం చేసింది, తిన్నది. ఈ శోధనను మెల్లగా ఎవరి దగ్గర తీసుకుని వచ్చింది, ఆదాము చెప్పి అయ్యా ఇదో ఈ పండు తిను అని చెప్పి చెప్తానే ఈయన కూడా పండు ఏం చేశాడు చెప్పండి, తలలు ఊపండి. ఇట్లా ఏం ఊపరు? ఏం అభినందన్ తల ఊపు. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, శోధన వచ్చి నా వైపు చూడాలి. శోధన వచ్చినప్పుడు నువ్వు కూడా తల ఊపుతా దానికి లోబడిపోయావంటే ఆ శోధన నిన్ను ఏం చేసేస్తుంది, మింగేయడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు తల ఊపకూడదు. నీ తల, నీ మోకాళ్ళు ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. నువ్వు వచ్చి ఆ శోధనలో మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఏ కరువు అయితే నీ దేశంలో వచ్చిందో ఆ కరువులో ఆయనే నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా.
శోధన వచ్చినప్పుడు మనం జయించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి గట్టిగా. ఏదైనా సరే, ఇందాక ఆ నయోమి సాక్షి చెప్పింది, డాక్టర్స్ అయితే ఆపరేషన్ చేయాలన్నారు, కానీ నేను ఆపరేషన్కి ఒప్పుకోలేదు. ఆ శోధన వచ్చినప్పుడు దాన్ని జయించాలి. ఏమ్మా, సామాన్యమైన విషయం కాదు శోధన చేయాలంటే. నా వైపు చూడాలి. ఒక శోధన వచ్చి నేను గట్టిగా నిలబడినప్పుడు నా ఇంట్లో వాళ్ళే నాకు వ్యతిరేకస్తులు అవుతారు. ఫస్ట్ నా ఇంట్లో వాళ్ళే నాకు వ్యతిరేకస్తులు. నువ్వు ఎందుకు నిలబడ్డావు? నువ్వు నిలబడొద్దు అని చెప్పి ఫస్ట్ నన్ను కిందకి లాగే వాళ్ళు నా ఇంట్లో వాళ్ళే. మన ఇంట్లో వాళ్ళే ఫస్ట్, బయట వాళ్ళు కాదు, మన ఇంట్లో వాళ్ళే. కానీ మన ఇంట్లో వాళ్ళని ఎదిరించి, బయట వాళ్ళని ఎదిరించి, ఎదురు పొరుగు వాళ్ళని ఎదిరించి నువ్వు ధైర్యం తెచ్చుకొని ఇలా నిలబడి ఇన్ని శోధనలు జయించి నువ్వు నిలబడిన తర్వాత 2 చేతులు పైకెత్తి దేవుడి వైపు చూస్తానే, దేవుడు ఇంకొంచెం ఆగి చూద్దామని చెప్పి దేవుడు చూసినాడు అనుకోండి, ఇంకా మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? అసలే ఇంట్లో వాళ్ళని ఎదిరించాం, చుట్టుపక్కల వాళ్ళని ఎదిరించాం, బదులు ఎదిరించాం. కానీ ప్రియ సహోదరుడా, ఇంకా నువ్వు నిలబడ్డావంటే దేవుడు నిన్ను శోధించిన ఆ శోధనను చూసి దేవుడు అంటాడు కదా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నీ శోధనను నువ్వు జయించేటట్లు నేను నిన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా. శోధింపబడినంతలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, పరమానందమే. శోధింపబడినంతలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, పరమానందమే. జీవమే, 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 జీవమే. అందుకే పయనము ఆగదు. పడు. అందుకే పయనము ఆగదు. నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను. చెప్పు. నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను, నా పయనము యేసుతో, నా పయనము క్రీస్తుతో, నా పయనము, నా పయనము క్రీస్తుతో. హల్లెలూయా. మన ప్రయాణం ఎవరితో? చెప్పండి గట్టిగా. నా పయనం ఎవరితో? నిలబడాలా లేదా? పడిపోవాలనా నిలబడాలనా? శోధన మనంతకు మనమే తెచ్చుకుంటున్నాం, మన సొంత నిర్ణయాలు. ఈరోజు నీ సొంత నిర్ణయం వల్ల నువ్వు ఎంత నష్టపడావో నువ్వు జ్ఞాపకం చేసుకో. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము కూడా గట్టిగా నిలబడాలని నిలబడ్డాం. నిలబడిన తర్వాత ఎంత మంది ఎన్ని మాటలు, ఎంతమంది ఎన్ని మాటలు. మేము వినకూడని మాటలు విన్నాం. నా జీవితంలో నేను వినకూడదు ఈ మాటలు అన్న మాటలు కూడా నేను వినాల్సింది వచ్చింది.
ఎందుకంటే సేవ కొరకు, దేవుని కొరకు నిలబడ్డాం కాబట్టి. కానీ ప్రియ సహోదరుడా, నీవు కూడా అదే రీతిగా నిలబడినట్లయితే నీ శోధనను దేవుడు జయించే శక్తిని, బలాన్ని నీకు దయచేస్తాడు. అబ్రహాము, శారా తన సొంత నిర్ణయాన్ని బట్టి ఆ రీతిగా వాళ్ళు చేసుకున్నారు. నా వైపు చూడండి, వీళ్ళు ఐగుప్తులోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదైతే అనుకున్నారో అక్కడ అదే జరిగింది. ఆ ఫరో వచ్చాడు, ఈ అబ్రహాము భార్య అయిన శారాని పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. నేను వివాహం చేసుకుంటాను ఈమెనని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ఈయన ఇక్కడ ఏం చెప్పించాడు? నా చెల్లి అని చెప్పించాడు. అక్కడికి పోయిన తర్వాత అదే జరిగింది, ఆయన తీసుకుపోయాడు. దేవుడు ఏం చెప్పి వీళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు? ఏం చెప్పి వీళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు? నేను చూపించబో దేశానికి మీరు వెళ్ళండి, అక్కడ నేను మీకు వాగ్దానం చేసినట్లు మీకు ఏం అనుగ్రహిస్తాను? చక్కటి కుమారుని అనుగ్రహిస్తాను. ఇప్పుడు ఎవరు వివాహం చేసుకుంటున్నారు ఆమెను? అర్థమవుతుందా? నా వాక్యం అర్థమవుతుందా? గమనించండి. ఇప్పుడు ఎవరు ఇక్కడ వివాహం చేసుకుంటున్నారు? ఫరో వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు అక్కడ. ఆ వాగ్దానం ఇప్పుడు ఫరో వివాహం చేసుకుంటే అక్కడ నెరవేరుతుందా? నెరవేరదు. వీళ్ళు చేసిన ఈ పొరపాటుకు దేవుడి వాగ్దానం ఏం చేయబడతా ఉంది? నెరవేర్చబడకుండా అయిపోతుంది. నువ్వు తీసుకున్న సొంత నిర్ణయాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానం నెరవేరదు. దేవుని చిత్తంలో నువ్వు నడుస్తేనే నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడుతుంది. నువ్వు దేవుని చిత్తంలో నడవకుండా నీ సొంత నిర్ణయాలు తీసుకొని నీ సొంత ఆలోచనలతో నువ్వు నడిచినట్లయితే వాగ్దానం మధ్యలోనే ఏమైపోతుంది? అంతే. వాగ్దానం చేసిన వాడు ఎవడు? వాగ్దానం చేసిన వాడు గొప్పవాడు. అబ్రహాము, అయ్యా నా భార్యని తీసుకెళ్ళిపోయారు అని ప్రార్థన చేయగానే దేవుడు జ్ఞాపకం చేసుకొని ఫరో కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంట? మొత్తాడంట. ఏం చేశాడు? చెప్పండి గట్టిగా. ఎందుకు మొత్తాడు? ఈమె ఎవరి భార్య? చెప్పండి, ఎవరి భార్య? శారా. దేవుడు చెప్పాడు ఫరోకి కలలో, అయ్యా నువ్వు తీసుకొచ్చిన ఆమె సామాన్యమైన రాళ్ళు కాదు, నువ్వు ఆమె వివాహం కాలేదని ఆయన చెల్లిని తీసుకొని వచ్చావు. ఆమె చెల్లి కాదు, అబ్రహాముకు భార్య. ఎప్పుడైతే ఈ మాట ఆ ఫరోకు వినపడిందో ఫరో వణికిపోయినాడు. ఫరో ఏం చేశాడు? వణికిపోయాడు. వెంటనే ఆమెను తీసుకొని వచ్చాడు. అబ్రహాం దగ్గరికి వచ్చి, నీకు బుద్ధిందా లేదా? నీ భార్యను పట్టుకొని చెల్లని చెప్పించావు. ఏం నన్ను, నా రాజ్యాన్ని బ్రతకనివ్వాలనుకోలేదా నువ్వు? ఈమె గురించి దేవుడు నా కుటుంబాన్ని మొత్తాడు. ఒకవేళ ఈమెను కానీ నేను తీసుకొని వచ్చి ఇవ్వకపోతే నా కుటుంబం అంతా చనిపోతుంది. అయ్యా ఇదిగో తీసుకో. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. శోధన వచ్చినప్పుడు జయించే లక్షణాలు మనలో కనిపించాలి. శోధన వచ్చినప్పుడు వాళ్ళ సలహా వీళ్ళ సలహా తీసుకొని నువ్వు ఓడిపోయే వ్యక్తిగా కనిపించకూడదని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. శారా మొదటిగా దేవుని చిత్తానికి లోబడింది, భర్తకు విధేయరాలు చూపించింది. రెండోదిగా శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో ఈమె ముందుకు సాగలేకపోయింది శారా. ఈరోజు ప్రియ సహోదరుడా, మొదట్లో విధేయత చూపిస్తాం, మొదట్లో దేవుని చిత్తాన్ని కనుక్కుంటాం. రాను ఏం జరుగుతుందంటే శోధన వచ్చినప్పుడు పక్కకు వెళ్ళిపోవటానికి అవకాశాలు వస్తాయి. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, అట్లాంటి పక్కకు వెళ్ళిపోయే ఆలోచనలు నీకు రాకూడదని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా శోధనలో శోధింపబడిన శారా. మూడవదిగా జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా ముందుకు సాగిపోదాం. ఆదికాండము 15వ అధ్యాయం 15వ వచనాన్ని చదివినిపించండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 14వ వచనం కూడా చదివినిపించండి. ఆ ఆ ఆ ఉమ్, ఆ 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 ఉమ్, చాలు. ఇంకా మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. అదే ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం. ఉమ్, ఆ ఇదిగో ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వైపు చూడండి. ఇక్కడ రెండు వాక్యాలు చదువుకున్నాం. ఒకటి ముసలితనం గురించి, ఇంకొకటి గర్భము గురించి చదువుకున్నాం. నా వైపు చూడండి. త్వరగా చెప్పేసి నేను ముందుకు సాగిపోతాను. గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆ శారాకి ముసలితనం వచ్చేస్తా ఉంది. ఈమె వాగ్దానాన్ని సందేహించింది. ఏం చేసింది? వాగ్దానాన్ని ఏం చేసిందంట? ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తుందా నెరవేరదా అని ఏం చేసింది? ఈమె డౌట్ పడింది. ఏం పడింది? చెప్పండి అందరు గట్టిగా. మనకు కూడా అప్పుడప్పుడు కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి కదా. ప్రార్థన చేసేటప్పుడు ఈ జ్వరం తగ్గుతుందా తగ్గదా, లేకుంటే ఇంకా ఈ రోగం పోతుందా పోదా, ఇంకా ఇంకా నా అప్పులు తీరుతాయా తీరవా, ఇట్లాంటి డౌట్లు చాలా మందికి వస్తుంటాయి. ఆ రీతిగానే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ డౌట్లు అన్నిటికీ నువ్వు ఏం పెట్టాలంటే ఫుల్ స్టాప్ పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, నాకు ముసలి ప్రాయం వచ్చేస్తా ఉంది కదా, నాకు గర్భం వస్తుందా రాదా అని చెప్పి ఈమె ఆలోచన చేస్తూ ఉంది. ఇట్లా డౌట్ పడతా ఉంది. డౌట్ పడి ఏం చేసిందంటే, ఇప్పుడు పిల్లలు ఎట్లా నాకు పుట్టడం లేదు, ఇదో మంచి సౌందర్యంగా ఉన్న ఈ హాగర్ని తీసుకొని నువ్వు వెళ్ళిపో, ఆమె ద్వారా అయినా నాకు పిల్లలను దేవుడు అనుగ్రహిస్తాడేమో అని చెప్పి ఈమె ఎవరితో అన్నది? చెప్పండి గట్టిగా. అబ్రహాంతో అన్నది. అబ్రహాము ఫస్ట్లో కొంచెం శంకించాడు. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా? నువ్వు కదా నా భార్య, ఇట్లా చేస్తే తప్పు కదా, ఆమె వల్ల వచ్చిన సంతానం ఎట్లా అవుతుంది అని చెప్పి ఫస్ట్లో కొంచెం శంకించాడు. కానీ భార్య మాటను తీసివేయలేక ఈయన ఎవరితో వెళ్ళిపోయాడు? హాగర్తో వెళ్ళిపోయాడు. గమనించండి, ఇక్కడ ఒక డౌట్ పడింది ఆమె. రెండవ డౌట్ ఆమెకి ఎక్కడొచ్చిందంటే, మమ్రే దగ్గర సింధూర వృక్షం క్రింద అబ్రహాము పండుకొని ఉన్నాడు. సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి దేవుని దూతలు బయలుదేరి వస్తున్నారు. వస్తూ ఉన్న సమయంలో ఆ దూరంగా అబ్రహాము ఎవరో వస్తున్నట్లు చూసి పరిగెత్తుకుంటా పోయి దేవుడే అని చెప్పి తన ఇంటికి ఆహ్వానిస్తాడు. మంచి లేత దూడను ఒకటి వధించి విందుని ఏర్పాటు చేస్తాను, భోంచేసి వెళ్ళండి అని చెప్తాడు. చెప్తాడా చెప్పడా? గమనించండి, నా వైపు వెళ్ళాలి జాగ్రత్తగా. వెళ్ళండి అని చెప్తాడు. సరే, అప్పుడు శారాని పిలిచి అంటాడు కదా, నువ్వు గోధుమ పిండితో మంచి రొట్టెలు తయారు చేయి, దేవుని దూతలు వచ్చారు, భోంచేసి వెళ్ళిపోతారు అని చెప్తానే ఆమెతో సరే అంటే ఆమె లోపల తయారు చేస్తుంటుంది, తయారు చేసి పంపిస్తుంటుంది. అంత లోపల తయారైన దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? భోంచేస్తున్నారు. అప్పుడు అబ్రహాంతో అంటాడు, నీ భార్య అయిన శారా గర్భవతి అవుతుంది అంటాడు. అప్పుడు శారా లోపలుండి ఏం చేస్తుంది? ఇక్కడ రెండో డౌట్, ఆ గర్భం వస్తుందా కదా, నవ్వుతుంది. అసలే నా వయసు ముసలిదాన్ని అయిపోయాను, ఇప్పుడు నాకు గర్భము వస్తుందని దేవుడు చెప్తున్నాడు అని చెప్పి ఈమె లోపల నుంచి ఏం చేస్తుంది?
నవ్వుతుంది. ఈ నవ్వు ఎవరు వింటారు? అప్పుడు దేవుడు అంటాడు, శారా నువ్వు నవ్వనేలా. ఏమంటాడు? కొంతమంది ఎగతాళి చేస్తారు మనల్ని కదా, ఏం బాగుపడతారు మీరు, దేవుడు నమ్మినందుకే మీకు ఇట్లా జరిగింది, అది ఇదని ఎగతాళి చేస్తారు. కానీ ప్రియ సహోదరి సోడా, నీకు తెలియని విషయం ఒకటి, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే ఎట్లాంటి వాడంట? చెప్పండి, గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు డౌట్లు పెట్టుకొని ఈమె ఏం చేసిందంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నా సంతానం వస్తుంది, ఎట్లా అవుతుందంట నా సంతానము? ఇసుక రేణువుల వల్లే అవుతుందంట కదా, ఆకాశ నక్షత్రాల వల్లే అవుతుందంట కదా, ఇంత సంతానం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఈ డౌట్తో ఉండి సందేహిస్తా ఉంది. దేన్ని సందేహిస్తా ఉంది? నా వైపు చూడాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఆమె దేన్ని సందేహిస్తుంది? బైబిల్ని సందేహిస్తుంది. ఆమె దేన్ని సందేహిస్తుందంటే వాగ్దానాన్ని సందేహిస్తా ఉంది. ఆమె దేన్ని సందేహిస్తుందంటే దేవుడి నోటిలో నుంచి వచ్చిన మాటను సందేహిస్తా ఉంది. మనం ఎప్పుడు మన జీవితంలో డౌట్లు ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇది జరుగుతుందా జరగదా అనే డౌట్ నీ జీవితంలో ఉండకూడదు. అర్థమవుతుందా అమ్మా, అయ్యా? అర్థమవుతుందా? మన జీవితంలో ఎప్పుడు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఏముండాలి? చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఒకరోజు ఒక సైనికుడు అంట, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన దేశం అంట అది. కమ్యూనిస్టులు అంటే ఎవరు? ఏమండి, నా వైపే ఉన్నారా? లోనే ఉన్నారా? ఉంటే నోరు తెరిచి హల్లెలూయా చెప్పండి. ఉంటే నోరు తెరిచి గట్టిగా చెప్పండి. ఉన్నారు, ఉన్నారు. కమ్యూనిస్టులు అంటే ఎట్లాంటి వాళ్ళు అంటే నక్సలైట్ల లాంటి వారు. ఎట్లాంటి వారు? అయితే ఆ దేశంలో ఎవరు ప్రార్థించకూడదు, బైబిల్ పట్టుకొని ఎవరు తిరగకూడదు. అయితే ఆ దేశంలో ఒక తల్లి ఒక కుమారుడు ఏం చేశాడంటే, ప్రార్థనకి పోయి రహస్యంగా ఒక ఇంట్లో చేసుకున్నారు. ప్రార్థనకి వెళ్ళి బయటకు వస్తున్నారు. బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ చేతిలో ఏం కనిపించింది? ఏం కనిపించింది చెప్పండి? బైబిల్ కనిపిస్తానే, నా వైపు చూడాలి, బైబిల్ కనిపిస్తానే ఆ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సైనికుడు ఈ బైబిల్ని చూడనే చూశాడు. చూసిన వెంటనే ఏం చేశాడంటే, నిర్దాక్షిణంగా ఆ చిన్న పిల్లోడు కళ్ళ ఎదుటనే తల్లిని కాల్చి చంపేశాడు. ఇదంతా ఆ చిన్న పిల్లాడి కళ్ళ ఎదుట జరిగిపోయింది. ఇంకా చాలా ఏడ్చాడు, చాలా దుఃఖపడ్డాడు. సమాధి కార్యక్రమం అయిపోయింది. సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఆ కుమారుడు ఒకరోజు తన తల్లికి ఎప్పుడు పుట్టినరోజు వచ్చినా సరే గులాబీ పువ్వు ఇవ్వటం ఆ కుమారుడికి అలవాటంట. ఈ సంవత్సరం కూడా తల్లి ఒక పుట్టినరోజు వచ్చేసరికి ఈ కుమారుడు ఏం చేశాడంటే ఒక గులాబీ పువ్వు తీసుకున్నాడు. అయితే ఆ తల్లి లేదు కదా, ఎక్కడుంది ఇప్పుడు? ఆ తల్లి సమాధిలో ఉంది. సరే అని చెప్పి ఆ సమాధి దగ్గరికి ఈ గులాబీ పువ్వు తీసుకుని వచ్చి అక్కడ పెట్టబోతుంటే ఆ తల్లి చెప్పిన మాటలు అతనికి వినిపిస్తున్నాయంట. ఏమని చెప్పింది ఆ తల్లి? నానా, మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమించకూడదు, మనల్ని ద్వేషించే వారిని కూడా ఏం చేయాలని చెప్పిందంట? చెప్పండి గట్టిగా. మనల్ని ప్రేమించే వారినే కాదు మనం ప్రేమించడం, మనల్ని ద్వేషించే వారిని కూడా ఏం చేయాలంట? ప్రేమించాలి అని చెప్పిందంట. ఈ మాటను జ్ఞాపకం వచ్చిన వెంటనే తన ఆలోచనలంతా ఎవరి మీదకి పోయినాయి? తల్లిని కాల్చి చంపిన సైనికుని దగ్గరికి పోయినాయి. రోజంతా ఎతికాడు చెప్పి ఎతికి ఆఖరికి ఒక ప్రాంతంలో ఉన్నాడు చెప్పి ఆ ప్రాంతంలోకి పోయి ఆ ఆఫీస్లోకి పోయి ఆ పువ్వు తీసుకుపోయి ఆయనకి ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? చెప్పండి గట్టిగా. వినపడుతుందా? అర్థమవుతుందా? ఇచ్చాడంట. ఇచ్చి
సార్ ఇది నేను మీకు తీసుకొని వచ్చిన గిఫ్ట్ అని చెప్పాడు. చెప్తానే ఆయన అన్నాడంట, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలుసా అని నన్ను అడిగాడు. తెలుసు సార్. ఎక్కడ చూసావు అని. పలాని ప్రాంతంలో నువ్వు చూసావు. ఈ గిఫ్ట్ ఇవ్వటానికి కారణం ఏంటి అని అడిగాడంట. నేనేదైనా ఉపకారం చేశానా నీకు ఈ గిఫ్ట్ ఇస్తున్నావు నాకు అని అడిగాడంట. అంటానే ఈ చిన్నపిల్లడు అన్నాడంట, సార్ మీరు నాకు ఉపకారం చేయలేదు, కానీ నా తల్లిని కాల్చి చంపేశారు అన్నాడు. అంటానే, అయ్యా చిన్నోడా, నేను నీ తల్లిని కాల్చి చంపేశాను కదా, నువ్వెందుకు నాకు ఈ పువ్వు ఇస్తున్నావు అంటే, అప్పుడు ఆ చిన్నోడు చెప్పాట, సార్ మా అమ్మ మాకు చాలా విషయాలు, మంచి విషయాలు నేర్పించింది. నాకు చాలా విషయాలు, నేను ఒక్కడనే కొడుకును మా అమ్మకు. మా అమ్మ నాకు చాలా విషయాలు, బైబిల్లోంచి చాలా విషయాలు చెప్పేది. మనల్ని ప్రేమించే వారిని ప్రేమించాలి అని చెప్తూ మనల్ని ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి అని చెప్పింది. కాబట్టి నేను ఈరోజు ఈ పువ్వును మీ దగ్గరికి తీసుకుని వచ్చి ఇచ్చాను చెప్పాడు. ఆ మాట వింటానే ఆయన కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి. వచ్చి ఆయన అన్నాడంట, నీ తల్లి హృదయంలో ఆ దేవుని మాటలు నింపిన ఆ దేవుణ్ణి ఇప్పుడే ఈ సమయంలోనే నేను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తానని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పాడు? నా సొంత రక్షకునిగా అంగీకరిస్తానని చెప్పాడంట. రైట్, సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆ సైనికుడు ఇప్పుడు ఒక గొప్ప సేవకునిగా ఉపయోగపడుతున్నాడంట. అయితే ఈ చిన్న పిల్లల ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అని జ్ఞాపకం చేసుకుంటే, ఈ చిన్నపిల్లడు ఎక్కడే కానీ ఇది జరుగుతుందా ఇది జరగదా అని డౌట్ పడలే. నేను వెళ్తాను, నా తల్లి చెప్పిన మాటల్ని నేను జ్ఞాపకం చేసుకుని వెళ్తాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు కార్యం చేస్తారు? దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శారా సందేహిస్తా ఉంది. దేవుడిచ్చిన వాగ్దానం అది. దేవుడిచ్చిన వాగ్దానం. మొదట్లో ఆయన చిత్తానికి లోబడ్డావు, నీ భర్తకు లోబడ్డావు, మొదట్లో నీ విశ్వాసాన్ని గొప్పగా చాటుకున్నావు. అయితే ఇప్పుడేమైంది శారా? నీ విశ్వాసం ఏమైపోతా ఉంది? ఎందుకు సన్నగిల్లుతా ఉంది? ఎందుకు నవ్వుతా ఉన్నావు? విశ్వాసులారా జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితంలో మొదట్లో బాగానే ఉన్నారు కదా. మొదట్లో పాటలు పాడుతున్నాం, మొదట్లో ప్రార్థన చేస్తున్నాం, మొదట్లో దేవుని ఉపవాస ప్రార్థనలకు ప్రతి చోట పాలు పొందుతున్నాం, సహవాసానికి పాలు పొందుతున్నాం. మరి ఇప్పుడేమైంది మీ విశ్వాసం? అప్పుడున్న విశ్వాసం ఇప్పుడేమైంది? నువ్వు కూడా ప్రార్థనకి పోతే జరుగుతుంది, ప్రార్థనలో కూర్చుంటే ఏం జరుగుతుందని నీలో కూడా డౌట్లు వస్తున్నాయా? డౌట్లు నీ జీవితంలో రాకూడదు. ఏది చేసినా నా తండ్రి నీ జీవితంలో మంచే చేస్తాడు, కానీ కీడు అస్సలు చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 సార్లు డౌట్ తెచ్చుకున్నది ఈమె. నాకు సంతానం రాదు, హాగర్తో వెళ్ళు అన్నది. 2వసారిగా లోపలుండి నవ్వుతా ఉంది. అన్నాడు దేవుడు, శారా నువ్వెందుకమ్మా నవ్వుతున్నావు? ఎందుకమ్మా నవ్వుతున్నావు? రేపటి సంవత్సరానికి నీ చేతుల్లో చక్కటి కొడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరుంటారంట రేపటి సంవత్సరానికి అన్నట్లు ఉన్నాడా లేదా? చెప్పండి గట్టిగా, ఉన్నాడా లేదా? ఖచ్చితంగా ఉంటాడు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అయితే మనమే ఏం చేస్తుంటాం? సందేహిస్తుంటాం. ఏం చేస్తుంటాం? చెప్పండి గట్టిగా. ఇప్పుడు సందేహించాలనా వద్దా?
కొన్ని డౌట్లు కొంతమందికి విపరీతంగా ఉంటాయి. జరుగుతాయా జరగవా, జరుగుతాయా జరగవా అని. అయితే దేవుడు ఈరోజు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన నీ పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వర మాధుర్యము. పడు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము. పడు నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలో నా నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలో నా నిలచిన జ్ఞాపికవై. అణువణువు నా నీ కృప నిశ్చితమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అణువణువు నా నీ కృప నిశ్చితమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనో పడు నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు సందేహింపకు. నిన్ను వీడి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను ప్రభువా. శారా నవ్వింది, కానీ తర్వాత తన జీవితంలో గొప్ప నవ్వును సంపాదించుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. గొడ్రాలు అనే ధనాన్ని ఆమె ఏమి చేసేసుకున్నది, తీసి పడేసింది. ఈరోజు నీ జీవితంలో కూడా అదే నువ్వు రావాలి అంటే, నువ్వు శోధనలో పడినప్పుడు దేవుని వైపు చేతులెత్తాలి. వాగ్దానం ఇచ్చిన దేవుని పైన అపనమ్మిక పెట్టుకోవద్దు, నమ్మిక పెట్టుకోవాలి. ఇవి నీ జీవితంలో ఉన్నట్లయితే పోగొట్టుకున్న నవ్వు తిరిగి సంపాదించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మేము పోగొట్టుకున్నాం ఒకప్పుడు దాసుని, చాలా బాధపడ్డాం, కన్నీరు కార్చాం. తర్వాత నా జీవితంలో దేవుడు వివాహాన్ని చేశాడు. గొప్పగా వివాహం జరిగింది. తర్వాత పిల్లల విషయంలో దేవుడు కృప చూపించాడు. 2016లో వివాహమైంది. 2021లో కుమార్తె జన్మించింది. ఈ మధ్యలో ఈ 4 ఏళ్ళు ఎన్ని మాటలు పడ్డామో. ఇక్కడే ఒకసారి
పాస్టర్ అట్లా వెళ్ళి ఏదో తీసుకురావడానికి వెళ్తే, ఇంకా పిల్లలు లేరా మీకు అని చెప్పి ఆమెను మాట్లాడారు. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఇట్లా అంటున్నారని చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నది. ఒకరోజు ఒక ఆయన అయితే డైరెక్ట్గా అనేసాడు, నీకేం లేవు కాబట్టి ఏం నీ భర్త లేడా అన్నట్లు మాట్లాడాడు. అవన్నీ మా జీవితంలో చాలా బాధలు కలిగజేసాయి. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 2021 సంవత్సరం జనవరి 11వ తారీఖున ఎప్పుడైతే 2015 సంవత్సరంలో నేను పోగొట్టుకున్నానో అదే నవ్వును దేవుడు మళ్ళా నా కుమార్తె రూపంలో దేవుడు నాకు దయచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, అంతే సంతోషం, అంతే కృప, అంతకంటే రెట్టింపైన నవ్వు నీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు దయచేయుగాక. మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి. ప్రభువా, నేను నా జీవితంలో నవ్వును పోగొట్టుకున్నాను తండ్రి. ఆ నవ్వు నాకు తిరిగి దయచేయండి యేసయ్యా. నవ్వు లేక ఎంత దుఃఖపడుతున్నానో నీకు తెలుసు కదా తండ్రి. ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, అయ్యా ఆర్థిక పరిస్థితుల విషయంలో ఎంత దుఃఖపడుతున్నానో నీకు తెలుసు కదా ప్రభువా. కళ్ళు మూసుకోండి, విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఎక్కడ నువ్వు దేవుణ్ణి వాగ్దానాన్ని సందేహించావో, ఎక్కడ శోధనలో ఇచ్చిన స్థలంలో నిలబడకుండా, ఇచ్చిన సంఘంలో నిలబడకుండా లోకం వైపు చూసావో, ఎక్కడ నువ్వు తప్పిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మొదట్లో విధేయత చూపించావు, మొదట్లో ఆయన చిత్తానికి లోపడ్డావు, మొదట్లో సంఘానికి విధేయతరాలుగా ఉన్నావు. మరి మధ్యలో శోధనలో తప్పిపోయావేమో, వాగ్దానాన్ని సందేహించావేమో. జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ జీవితానికి నవ్వు దయచేయబోతున్నాడు. ఆ నవ్వు కోసం ఈరోజు నీ 2 చేతులు పైకెత్తి, ప్రభువా, నా జీవితంలో నేను సంతోషించే కార్యం నువ్వు చేయవా? నా దేవుడని నేను చెప్పుకుంటున్నాను తండ్రి. ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని చెప్పుకుంటున్నాను తండ్రి. అయితే నా జీవితంలో నవ్వు లేదా, ఆనందం లేదా, సంతోషం లేదా తండ్రిని చేతులు పైకెత్తు. నీ చేతులు ఆయన పట్టుకుంటాడు. తిరిగి నీకు నవ్వును దేవుడు దయచేస్తాడు. నిజంగా నువ్వు కూడా నీ హృదయంలో అనుకుంటున్నావు కదా, నాకు కూడా నవ్వు ఉంటే బాగుండు. నా చుట్టూ అందరూ నవ్వుతూనే ఉన్నారు, నాకు మాత్రమే ఇంత శ్రమ, నాకు మాత్రమే ఇంత బాధ, నాకు మాత్రమే ఇంత దుఃఖం కలుగుతా ఉంది. అయ్యా, నేను కూడా నవ్వాలి నాయనా. నా జీవితంలో సంతోషం పోగొట్టుకున్న ఆ దుఃఖం తిరిగి నాకు రావాలి యేసయ్యా. చెప్పండి, గట్టిగా చెప్పండి, తిరిగి నాకు రావాలి యేసయ్యా. చెప్తున్నారా? మౌనంగా ఉండద్దు, చెప్పండి గట్టిగా, ప్రభువా, తిరిగి నాకు సంతోషం రావాలి తండ్రి. ప్రభువా, కృప చూపించండి తండ్రి. చెప్పండి అందరు 2 చేతులు పైకెత్తి. ఎంతకాలము ప్రభువా ఈ దుఃఖము తండ్రి, ఎంతకాలము తండ్రి ఈ వేదన ప్రభువా. ప్రభువా, నీ కృప దయచేయండి యేసయ్యా. అయ్యా, నన్ను బలపరచును తండ్రి. అయ్యా ప్రభువా, స్తోత్రం తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కృపను నాకు దయచేయండి యేసయ్యా. దయచేయండి తండ్రి, దయచేయండి తండ్రి.
నా యేసు మార్గంబులో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎంతో, ఎదురు తెప్పలు ఎన్నో. నా యేసు మార్గంబులో కష్టాలు ఎన్నో, కన్నీరు ఎంతో, ఎదురు తెప్పలు ఎన్నో. కరువులే కరువులే కరువులే, మరొకసారి చెప్తామా? కరువులే 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 అయినను పయనము ఆగదు అయ్యా, అయినను పయనము ఆగదు. నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను, నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను. నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో. శోధింపబడినంతలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, పరమానందమే అయ్యా. శోధింపబడినంతలో ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, పరమానందమే. జీవమే జీవమే జీవమే, మరొకసారి జీవమే 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 అయినను పయనము ఆగదు, అయినను పయనము ఆగదు. నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను, నీ యాత్రికుడను, నీ క్రైస్తవుడను. నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో, నా పయనం యేసుతో, నా పయనం. నా యాత్ర ముగిసినంతలో వేవేల దూతలు, పరిశుద్ధులందరూ, పెద్దలందరిలో అయ్యా. నా యాత్ర ముగిసినంతలో వేవేల దూతలు, పరిశుద్ధులందరూ, పెద్దలందరిలో ఉందును. ఉందును 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 ఉందును. అందుకే పయనము ఆగదు, అందుకే పయనము
కృపతో నేను కొనసాగుతాను తండ్రి. శారా తన జీవితంలో నవ్వును తిరిగి సంపాదించుకున్నట్లుగా నేను ప్రభువా నీ చిత్తములో నడిచి శోధనను చేయించి వాగ్దానం పట్ల సందేహింపక ఇచ్చిన దేవుడు మాట తప్పేవాడు కాదని, మాట ఇచ్చాడు నెరవేరుస్తాడని నీ పాదాల సన్నిధానంలో మోకరించి యజమానుడా అని పిలిచి వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాను తండ్రి, వాగ్దానాన్ని పొందుకుంటాను తండ్రి. అటువంటి కృపలో నన్ను నడిపించండి యేసయ్యా. ఎవరైతే తండ్రి ప్రభువా తిరిగి నవ్వు సంపాదించుకుంటాను అనుకున్నారో తండ్రి, వారి చేతులను ఈ సమయంలో మీరు పట్టుకోండి తండ్రి. ఎత్తబడిన ఈ చేతులను మీరు పట్టుకోండి. హృదయాంతరంగంలో నుంచి వచ్చిన ప్రార్థనను మీరు ఆలకించండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. దాసునైన నన్ను నీవు నిలబెట్టి అయ్యా ప్రభా మీరు మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. శారా గురించి మాట్లాడారు తండ్రి. ప్రతి హృదయంలో చొచ్చుకోబడిన వాక్యం అయ్యా వాక్యానుసారమైన జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన వాగ్దానాలన్నీ వీరి జీవితంలో నెరవేర్చండి తండ్రి. శారాకున్న నవ్వు ఇక్కడున్న ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం దయచేసి దీవించమని, ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.